లౌకిక చింతనతో వాంఛలతో సతమతమయ్యే భక్తుల కోరికలు తీర్చే ఆర్తాత్రాణ పరాయణుడిగా భక్తుల ఆరాధనలు సైతం అందుకున్నారు. షిరిడీలో వ్యాపించిన కలరాను కేవలం గోధుమ పిండిని మాత్రమే వెదజల్లి కలరా భూతాన్ని తరిమికొట్టారు. ఆ విచిత్రమైన ఘటన నాటికి నేటికి ఎన్నటికీ బాబాని మహిమాన్విత మూర్తిగానే భక్తులు తమ హృదయాల్లో నిలుపుకున్నారు. శ్రీ సాయి సచ్చరిత్రను చదివిన భక్తులకు ఆయన లీలలు ఒక్క పట్టాన అర్థం కాని ఎన్నో అలౌకిక పారమార్థిక విశేషాల సమాహారంగా వ్యక్తమవుతాయి. అందుకే శ్రీ సాయిబాబాని పురాణ భాగవత కథల్లోని దేవుడితో సమానంగా ఆరాధించారు, మందిరాలు కట్టారు, భక్త హృదయ మందిరంలో సుస్థిరపరుచుకున్నారు. ఆయన ఒక పీఠాధిపతి అయి ఉండి అట్లా బాబాను విమర్శించడం అది కరెక్ట్ కాదు. అది ఎవరి మనోభావాలు వాళ్ళకు ఉంటాయి, ఎవరు నమ్మేది వాళ్ళు నమ్ముతారు. కానీ ఆయన ఒక పీఠాధిపతి అయి ఉండి అట్లా చేయడం చాలా తప్పదు. భగవంతుడు బాబా రూపంలో అంటే మనుష్య రూపంలో ఉన్న బాబాతో గ్రహ దోషాలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఈ రోజున భగవంతుడు కనుమరుగైపోయి ఉన్న రోజుల్లో గురువులే మనకి మార్గదర్శకాలు, గురువులే మనకి సన్మార్గంలో నడిపిస్తారు. మన బాధల్ని ఈ రోజున కలియుగంలో తీర్చగలిగేది గురువులే. ఆ గురువులు సద్గురువు షిరిడి సాయినాథుడు. శ్రీ సాయిబాబాని ఇలవేలుపుగా పూజించే భక్తులకు సాయి ఒక్క మాట చెప్పారు. ఎవరూ తన వద్దకు రాలేరని, లౌకిక జీవితంలోని కొన్ని సంఘటనల మిషతో తన భక్తుల్ని తన వద్దకు పిచ్చుక కాలికి దారం కట్టి లాగినట్టు తన వద్దకు రప్పించుకుంటానని అన్నారు. అంతేకాని ఆయన్నే పూజించమని ఏ భక్తుడికి ప్రత్యక్షంగానో పరోక్షంగానో చెప్పలేదు. అంతేకాదు, ఎవరు తన వైపు చూస్తారో వారి వైపు నేను చూస్తున్న సంగతి తెలుస్తుందని చెప్పారు. అంటే దైవానికి స్వపర భేదాలు లేవని, అందరికీ దేవుడు ఒక్కడేననే అద్వైత భావాన్ని సూటిగా చెప్పారు. అదే విషయం అపర శంకరుడైన ఆదిశంకరాచార్యులు తత్పూర్వమే లోకానికి చాటారు. మంచిని ఎవరు చెప్పినా వారు దైవ సమానులుగా మన ప్రజలు భావిస్తారు, భక్తులు విశ్వసిస్తారు. మాకు మాత్రం ఏదైనా బాబా దేవుడనే నమ్మకం. ఎన్నో నిదర్శనాలు కనబడ్డాయి మాకు. నాకైతే చాలా వెన్నంటి ఉన్నట్టే ఉంటారు. మాకు అనారోగ్యాలకైనా దేనికైనా బాబా వల్లనే మాకు బాగా అయిపోయింది. మాకైతే నచ్చలేదండి అసలు ఆయన అలా చెప్పుడు. ఆయనకి ఏదన్నా ఉద్దేశం ఉండే మనసులో పెట్టుకొని ఉండే కానీ అలా మాట్లాడడం మాత్రం నాకు అసలు నచ్చలేదు. అసలు బాబా దేవుడు కాదు అని వాళ్ళు అంటున్నారు, కానీ బాబా దేవుడు కాకపోయింటే ఇంతమంది భక్తులు ఎందుకు వస్తారు, ఇన్ని గుళ్ళు ఎందుకు ఉంటాయండి? యాక్చువల్లీ షిరిడీలో అంత పెద్ద గుడి ఉంది, అక్కడ కూడా ఎన్ని గంటలు పడుతుంది దర్శనానికి? 4 గంటలు పడుతుంది. ఎంతమందో ఎన్నో దేశాల నుండి వస్తున్నారు. వాళ్ళందరికీ అయితే బాబా దేవుడు కాకపోతే వెళ్ళరు కదా, బాబా దేవుడు కాబట్టే వెళ్తున్నారు. వారు అన్నారు, వారి ఉద్దేశం వారిది, కానీ అందరం మాత్రం బాబాని దేవుడనే నమ్ముతున్నాము. బాబా అన్ని స్వరూపాల్లో కూడా బాబా ఉన్నారు. మాకు చాలా కనిపించాయి, ఎందుకంటే మేము బాబాని ఎన్నోసార్లు మొక్కుకున్నాము, మాకు నెరవేరాయి కూడా. మేము కోరుకున్న కోరికలు నెరవేరాయి. అట్లా మేము ఎంతో మందికి చెప్పాం కూడా, మీరు బాబాని ఇట్లా అనుకోండి, మొక్కుకోండి, నెరవేరుతాయని. అట్లా వాళ్ళ అనుకున్న కోరికలు కూడా నెరవేరినాయని మాకు చెప్పిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి వారన్న మాటలు వారి ఉద్దేశం ప్రకారం వారికి అనిపించి ఉండొచ్చు, కానీ అది మాత్రం మేము ఒప్పుకోం. మా వరకు మేము అనుకుంటున్న ప్రకారం బాబా దేవుడే. కాకాజీకి విఠలునిగాను, బల్వంతునికి శ్రీదత్తునిగాను ఇలా ఎవరు కోరిన రూపంలో వారికి బాబా దర్శనమిచ్చారు. దానర్థం భక్తితో దర్శిస్తే ప్రతి మనిషిలోనూ భగవంతుడుంటాడనే సత్యాన్ని నర్మగర్భంగా లోకానికి చాటి చెప్పడమే. అంతేకాని ఆయనే సర్వవ్యాపకుడని కాదు. అయితే సర్వవ్యాపకత్వంలో మనిషిని విస్మరించిన ఏ ధర్మం శాశ్వతం కాదని ఆయన ప్రబోధించి చూపించారు. ఆ విషయాలను లౌకిక అలౌకికార్థాల పరంపరలో వ్యక్తావ్యక్త భావాన్ని అలతి పదాలతో అనల్పార్థాలతో నాటి సంఘటనలకు జోడించి తెలియపరిచేవారు. మేము ప్రతి వారం వస్తూనే ఉంటాం. బాబాను దర్శించుకోవడం చాలా సంతోషం. అసలు ఈ బాబా మీద కామెంట్లు ఇవన్నీ అసలు ఎవరు నమ్మదగ్గర అవి కూడానివి. అసలు ఎవరు ఆ కామెంట్ల గురించి పట్టించుకోకుండా వచ్చే జనం మరింత పెరిగినట్టు అనిపిస్తుంది. ఎందుకంటే అవి నిజాలు కావు కాబట్టి. బాబాను దర్శించడం ఎవ్వరు మానరు, ఇవంతా ఎవ్వరు నమ్మరు. దేవుడు ప్రతి చోట ఉంటాడు. అది ఒకరు చెప్తే కామెంట్లు వేస్తే పోయేది కాదు, వచ్చేది కాదు. అంతా బాబా ప్రాప్తం. బాబా గురించి ఎలాంటి చెడు చెప్పకూడదని నేను మనసావాచ కోరుకుంటున్నాను. బాబా గురించి మంచి చెప్తే చాలు, చెడు మాత్రం చెప్పవద్దని కోరుకుంటున్నాను. ఆయన సమక్షంలో ఎందరో భక్తులకు
భగవద్గీతను పఠించమని చెప్పడం జరిగింది. అలాగే హిందూ సంప్రదాయ వేడుకలతో పాటు ముస్లింలు పాటించే ఉరుసు ఉత్సవాలను అత్యంత వేడుకగా నిర్వహించారు. గీత, ఖురాన్ సారాన్ని సర్వమత సామరస్యానికి భూమికగా కరుడుగట్టిన హృదయాలకు సునిశితంగా ప్రబోధించారు. మానవత్వానికి మించిన మతం లేదని ఉద్బోధించారు. ఆ దిశలో శ్రీ సాయి చెయ్యని ప్రయోగాలు, ఆధ్యాత్మిక ఉత్సవాలు లేనేలేవని చెప్పాలి. ఇవన్నీ మనిషిలో దాగున్న స్తబ్దతను చైతన్యపరిచి ఆధ్యాత్మిక జాగృతితో తనలోని జిజ్ఞాసుని మేల్కొల్పటమేనని వారి ప్రధాన ఉద్దేశం. అంతేకాని ఎక్కడా ఆయన హిందూ ధర్మ అస్తిత్వానికి చేటు చేయలేదని స్పష్టమవుతుంది. సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం, జ్ఞానకాంతి దీపం, సాయి భవ్య నామం, సర్వ పుణ్యధామం, సాయి దివ్య రూపం, సాయి దివ్య రూపం. సద్గురు బాబా వద్దకు వచ్చే భక్తులందరూ నాకు అది కావాలి ఇది కావాలని అడిగేవారే కానీ తానేమి ఇవ్వదలిచానో అది స్వీకరించేవారు లేరని వాపోయేవారు. అది స్వార్థ చింతన లేని పరోపకారం, ఆధ్యాత్మిక పథంలో పయనించే సద్గురు వారసత్వం. అయినా బాబావారు ఎప్పుడూ భక్తుల కోరికల్ని వ్యతిరేకించలేదు. భక్తులడిగిన వరాలన్నీ ఇచ్చిన తర్వాత తాను అడగడానికి ఏమీ లేనప్పుడు బాబా ఇవ్వదలిచింది తప్పక భక్తులు అడుగుతారని ఆయన విశ్వాసం. అదే నేడు సేవా దృక్పథంలో ఊపిరి పోసుకుని ఎందరికో సేవా తత్పరతను అందిస్తుంది.
ఏకాదశ సూత్రాలతో ఆయన్ను కొలిచే భక్తులకు పూర్తి భరోసా ఇచ్చి తమ సమస్త భారాన్ని తనపై వేయమని తానే అవి మోస్తానని ప్రకటించారు. నమ్మకం ఒక్కటే మనిషిని నడిపించే ఇంధనం. అయితే అదే దైవశక్తిని పరిపూర్ణంగా ప్రతి ఒక్కరూ నమ్మి తీరాల్సిన మాట. అదే మానవ సర్వోన్నత అభివృద్ధికి, మనిషికి మనిషి సహకారానికి సోపానాలై అత్యున్నత శిఖరాలను అందిపుచ్చుకుంటారు. సర్వేజన సుఖినో భవంతు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhakti@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 9010222333.